చక్కగా చప్పట్లు కొట్టాయి మిగతా నిద్రపోతూ ఉండక్కర్లేదు. రెండవసారి మళ్ళీ తీసుకోండి. మొదటిసారి ఈ దంపతులిద్దరికీ కూడా మంచి సంతానం కలుగుగాక ఇది చెప్పారు. రెండవసారి సంతానం ఎక్కువైతే పోషించుకునే పైసలు కావాలి కదా. శ్రియో మే కామః సమృద్ధ్యత పెద్ద తురుము పెళ్లి కూతురు నీడ పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు. మూడోసారి మరి సంపదలు బాగా ఉన్నా తర్వాత ఏం కావాలి? చేసే పనులన్నీ మంచి పనులు కావాలి. యజ్ఞో మే కామః సమృద్ధ్యత అని ఇద్దరికీ సమర్పించండి. దాని తర్వాత ఇంకా వీటికి అనుకూలంగా ఏవేవి కావాలో అన్నీ కావాలి అని నాలుగోసారి మొత్తం అక్షతలు అన్నీ సమర్పణ చేసేయండి.